హాయ్ ఫ్రెండ్స్, రాజ్ తరుణ్, హాసిని, సుధీర్ హీరో హీరోయిన్లుగా రామ్ భీమన దర్శకత్వంలో వచ్చిన పురుషోత్తముడు సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. రామ్ లండన్లో చదువుకొని ఇండియాకి వస్తాడు. ఇండియాకి వచ్చిన వెంటనే అతని తండ్రి కంపెనీకి సీఈఓగా చేరాలంటే 100 రోజులు ఎవరికీ తెలియకుండా సామాన్యంగా బతికి నిజాయితీగా బతికి తిరిగి రావాలని షరతు పెడతారు. ఈ 100 రోజుల్లో ఎవరికీ కనపడకుండా అతని గుర్తింపు ఎవరికీ చెప్పకుండా బతకాలి. ఆ ఛాలెంజ్ ఒప్పుకున్న రామ్ ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేశాడు అన్నది మిగిలిన కథ. పోస్టర్లు అవి చూసి మహేష్ బాబు నటించిన మహర్షి సినిమా కొంచెం కాపీ కొట్టి తీసినట్లు అనిపిస్తుంది మనకి. కానీ థియేటర్లోకి వెళ్ళాక దర్శకుడు రామ్ చాలా బాగా తీశాడు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ చాలా సరదా సన్నివేశాలతో, ప్రవీణ్ హీరో మధ్యలో వచ్చే సన్నివేశాలతో ఆకట్టుకుంటాడు దర్శకుడు. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా చాలా సరదాగా జోవియల్గా సాగిపోతుంది. అందుకేనేమో ఈ సినిమా స్టార్టింగ్లోనే జోవియల్ స్టార్ అని పేరు వేయించుకున్నాడు రాజ్ తరుణ్. అందమైన రాజమండ్రి చుట్టుపక్కల కడియం ప్రాంతాల్లో తీసిన లొకేషన్స్ అద్భుతంగా ఉంటాయి, చక్కగా ఆకట్టుకుంటాయి. ప్లస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంటుంది. పీజీ విందా ఫోటోగ్రఫీ ఎంత బాగుంటుందో గోపి సుందర్ అందించిన మ్యూజిక్ కూడా బాగుంటుంది. ఒక పాట అయితే చాలా బాగుంటుంది. మిగిలిన పాటలు అంత గొప్పగా ఆకట్టుకోగానే ఇబ్బంది పెట్టవు. హీరోయిన్ హాసిని సుధీర్ నడిపే నర్సరీ కూడా ఆకట్టుకుంటుంది. ఆమె పాత్ర హైలైట్. కానీ అక్కడక్కడ కొంచెం ఓవర్గా ప్రవర్తిస్తాయి పాత్రలు. రాజ్ తరుణ్ రిచ్ మ్యాన్ పాత్రలో అంతగా సూట్ కాలేదు. ఫ్లైట్ దిగిన దగ్గర నుంచి అతను నడిచే విధానం, అతను మాట్లాడే ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్లాంగ్ ఇవన్నీ అతికించినట్లుగా అనిపిస్తాయి. ఆ తర్వాత నర్సరీలో జరిగే స్టోరీలో మాత్రం చక్కగా ఇమిడిపోయాడు. అతను కరెక్ట్గా సూట్ అయిందని అనిపిస్తుంది. హీరోయిన్ ఫస్ట్ చూడడానికి ఇబ్బందిగా అనిపించిన రాను బాగుంది అనిపిస్తుంది. ఆమె యాక్టింగ్ కూడా ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగా చేసింది. ప్రవీణ్ అందించిన కామెడీ కూడా బాగుంటుంది. ఏ మాత్రం సూట్ కానీ యాక్షన్ సన్నివేశాలు, యాంటీ గ్రావిటీ ఫైట్లు కొంచెం ఎబ్బెట్టుగా ఉంటాయి ఈ సినిమాలో. రాజ్ తరుణ్ ఒంటికాలతో తంతే విలన్ గాల్లో గింగిరాలు తిరిగి ఎగిరిపోవడం లాంటివి టూ మచ్గా అనిపిస్తాయి. కానీ కమర్షియల్ సినిమా కదా, ఓకే అనుకోవచ్చు. ఇక క్లైమాక్స్లో వచ్చే ప్రకాష్ రాజ్ పాత్ర ఉన్న ఒక్క సీన్లో కూడా చాలా చక్కగా నటించాడు. ఆయన మంచి డైలాగ్స్ ఇచ్చారు ఆయనకి. దర్శకుడు డైలాగ్స్ కూడా ఆయనే రాయడం, భగవద్గీతలోని శ్లోకాలు, చాగంటి సూక్తులు ఇవన్నీ ఎక్కువగా వినిపిస్తాయి డైలాగ్స్లో. అక్కడక్కడ డైలాగ్స్ బాగున్నాయి అనిపిస్తాయి. కమిడియన్ సత్యాని అనవసరంగా పెట్టుకున్నారో అంతగా ప్రాధాన్యత లేదు ఆ పాత్రకి. కౌసల్య, మురళీ శర్మ తల్లిదండ్రుల పాత్రలో బాగానే చేశారు. వాళ్లకున్న సీన్లు కూడా చాలా తక్కువే. రాజ్ తరుణ్ సినిమాని బాగానే నడిపించాడు. అతనికి అక్కడక్కడ సూట్ కాని సీన్లు ఉన్నా సరే భుజాల మీద మోసుకొచ్చేసాడని చెప్పొచ్చు. విలన్ పాత్రధారులు అందరూ టూ మచ్ బిల్డప్ ఇస్తారు. అక్కడక్కడ అసభ్య పదజాలానికి దగ్గరగా ఉండే డబుల్ మీనింగ్ డైలాగులు కూడా రాశాడు. ఉదాహరణకి రచ్చరవి డైలాగ్స్, ముఖ్యంగా నత్తితో అతను చెప్పే డైలాగ్స్ పచ్చి బూతులకి దగ్గరగా అనిపిస్తాయి. ఇటువంటివి ఫ్యామిలీ సినిమాకి చాలా అనవసరం అని ఆ పాత్రను కొంచెం మంచిగా మలిచుంటే బాగుండి అనిపిస్తుంది. ఈ సినిమాలో రమ్యకృష్ణ పాత్ర అంత గొప్పగా అనిపించదు. ఆమె ఆ పాత్రకి అన్ఫిట్ అనిపిస్తుంది. రమ్యకృష్ణ కొడుగ్గా నటించిన వ్యక్తి కొంచెం ఓవర్ చేసాడు అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో హీరోకి వేసిన కాస్ట్యూమ్స్ అన్నీ మహర్షి, శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు వేసుకున్న షేడ్లోనే ఉండడం గమనార్హం. ఈ మధ్యకాలంలో ఇలా కుటుంబం అంతా కలిసి చూడదగ్గ సినిమాలు సరిగ్గా రావట్లేదు. ఈ సినిమా మాత్రం అటువంటి కుటుంబ కథా చిత్రమే, చక్కగా చూడొచ్చు. హీరో చుట్టూ పూలు అమ్ముకునే రైతులు టూ మచ్ బిల్డప్ ఇచ్చేసి నువ్వు లేకపోతే మేము ఎందుకు పనికిరావు, నువ్వే కావాలి, నువ్వే నా రాజా అన్న టైప్లో తిరుగుతూ ఉంటారు. అది కొంచెం ఓవర్ బిల్డప్ ఇచ్చినట్లు అనిపిస్తుంది. ఇలాంటి ఓవర్ యాక్షన్ సన్నివేశాలే కొన్ని ఉంటాయి. ఏదైనా ఈ సినిమాలో మేకప్ మాత్రం చాలా అద్భుతంగా చేశారు. ఒక్కొక్కళ్ళ స్కిన్ టోన్ చాలా నీట్గా క్లియర్గా ఉంటుంది. కౌసల్య నుంచి, హీరోయిన్ నుంచి, హీరో దగ్గర నుంచి అందరికీ మంచి నీట్గా మేకప్ చేశాడు మేకప్ మ్యాన్. మేకప్ చాలా అద్భుతంగా ఉంది ఈ సినిమాలో. ఈ సినిమాని కుటుంబం అంతా కలిసి చూడొచ్చు. అసభ్యకర సన్నివేశాలు లేవు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5.